మాజీ సీఎం కేసీఆర్ పై కావాలని అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఈ మేరకు కాళేశ్వరం ప్రాజెక్టుపై హైదరాబాద్లోని తెలంగాణ భవన్ నుండి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేశారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలు స్క్రీన్లపై వీక్షించారు. ప్రత్యక్ష ప్రసారాన్ని ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఉడితేల సతీష్, మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుసేన్, ఎఫ్టీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, సిద్దిపేట, చేర్యల, గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాగలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు తిలకించారు. ఈరోజు రెండు పార్టీలు కాంగ్రెస్, బీజేపీ ఇద్దరు కలిసి కుట్ర చేస్తా ఉన్నారు. రెండు పార్టీలు కలిసి రాజకీయంగా ఇలా కక్ష సాధింపు చర్యలకు అడుగు పిలవకుండానే, రాష్ట్ర ప్రభుత్వం కోరకుండానే హడావిడిగా వచ్చి అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక రిపోర్టు, పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం జరుపుకుంటే దాని ముందు ఇంకొక రిపోర్ట్ ఇస్తారు. అది బీజేపీ నీతి. ఇప్పుడు ఇక మీడియాలో మాత్రం లీక్ వచ్చింది. ముందు రోజేమో పిలిచలేదు, రిపోర్ట్ ఇచ్చింది. తెల్లారేమో లేదు, ప్రభుత్వం ఏమో 40 పేజీలతో రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్ చూస్తుంటే అవాస్తవాలు, అబద్ధాలు, నివేదిక పూర్తయింది, రేపో మాపో ఇస్తారని మీరే రాసింది కదా. ఆ తర్వాత మళ్ళీ ఏం జరిగిందో ఏదో తెలియదు కానీ రేవంత్ రెడ్డి పోయి మరి దండం పెట్టిండో ఏం చేసిండో కానీ విని ఒకవైపే నిలబడి రిపోర్ట్ లాగా ఉంటుంది. అది వాస్తవం ఏంటనేది 650 పేజీల రిపోర్ట్ బయటకు వస్తే కానీ కమిషన్ లో లేని ప్రభుత్వం ఏమైనా కల్పించి మళ్ళీ చెప్పిందా అనేటువంటిది తేడాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్లా ఉందంటే నచ్చిన పేదాలు, లీకులు, నిగ్గుదించే విధంగా అన్ని విషయాలు కూడా శాసనసభ వేదికగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఇంతకని పూర్తి రిపోర్ట కమిషన్ లో ఉన్న విషయాలే చెప్పారా, ప్రభుత్వం ఏమన్నా బయట మార్చిందా? పూర్తి రిపోర్ట్ బయటకు వస్తే డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ ఇంకా ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని రోడ్డెక్కుతున్న పరిస్థితి. వర్షాలు పడక, నీళ్లు రాక పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. కానీ రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వం మాత్రం డబ్బులు దంచుకునేందుకు కమిషన్లు, ప్రతిపక్షాల మీద కక్ష సాధించడం కోసం రాష్ట్రంలో చూస్తే రేవంత్ రెడ్డి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడతా ఉన్నారు. రాష్ట్రంలో హాస్టల్ పిల్లలు ఆసుపత్రుల్లో పాలైతా ఉన్నారు. తరగతి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో బిల్లు పాస్ కావాలంటే 10%, 12% కమిషన్లు, రాజకీయ వేదికల కోసం చాలా కమిషన్లు రిపోర్ట్లు ఇచ్చినాయి. అవేవి న్యాయస్థానాల మీద కూడా అప్పటి జనతా ప్రభుత్వం షా కమిషన్ వేసింది. చేయడము, త్వరితగతిన ప్రాజెక్టును పూర్తి చేయడము, ప్రజలకు త్వరితగతిన నీళ్లు ఇవ్వడం అనేది గవర్నమెంట్. సో ఈరోజు నిజంగా